సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడత. వెల్కమ్ టు వెనలా ఆన్ యువర్ జిమ్ మ్యూజిక్. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో 40100723 మొదటి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన ఈ అయ్యో అయ్యో ముష్టి వాళ్ళ గోల తట్టుకోలేకపోతున్నాను. ఇదేమన్నా ఆఫీసా లేక దేవుడి గుడే? ఏమిటయ్యా అది? నుదుటి మీద ఆ విభూతి బొట్టు చాలా? సార్ దేవుడు సార్. ఇక్కడ నువ్వు పనిచేస్తావా లేక దేవుడొచ్చి పనిచేస్తాడా? ముందు అది తుడితే, లేకపోతే అందరూ ఏదోలా అనుకుంటారు. బొట్లు పెట్టేసుకుంటే అందరూ మంచివాడు అనుకుంటారా? నీ మొహంలోనే తెలుస్తుంది 420 అని. పద పద వెడదాం. ఏంటి కొంచెం గ్లామర్ గా ఉందామని. ఆవిడ ఒకలాంటిది. వస్తావా? కీర్తన, యువర్ ట్రైనింగ్. What's your name? What's your name? మేడం నన్ను మర్చిపోయారా? ఆ రోజు. Hello, what's your name? వాసు మేడం. ఆ రోజు మీరే కదా గ్రూప్ డిస్కషన్ లో తెలుగులో మేడం గుర్తొచ్చిందా? మీరు ఆ రోజు. లుక్, ఆ రోజు ఏదో ఎంకరేజ్ చేద్దామని అలా అన్నాను, బట్ ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలి. లెర్న్ క్విక్లీ, ఓకే? హియర్, ఇవన్నీ బేసిక్స్. గో త్రూ ఇట్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. వాట్? ఎందుకు నుంచున్నారు? హలో, ఇదేమైనా స్కూల్ అనుకున్నారా కూర్చోబెట్టి నేర్పించడానికి? ఎక్స్క్యూజ్ మీ, టేక్ యూర్ ఫైల్స్. ఓ గాడ్, వాట్ ఆర్ యు మ్యాన్? నా ప్రాణానికి దాపరించాడు. ఇవన్నీ బేసిక్స్. నైట్ అంతా కూర్చొని చదవండి. దిగో, జాగ్రత్త. 1 2 3 4 బుక్స్ ఉన్నాయి. బీ కేర్ఫుల్. నెక్స్ట్ వీక్ ఇచ్చేయాలి. బుక్స్ కి ఏమైనా అయిందో ఏం చేస్తానో తెలీదు. ఇక నుంచి ఆటోలో వెళ్ళిపోండి. నో కార్, ఓకే? రామయ్య, మీరు వెళ్ళిపోవచ్చు. ఆఫర్స్ కార్ ఇస్ ఫర్ మీ, నాట్ ఫర్ పర్సనల్ యూస్. మేడం. వాట్? ఏం లేదు, మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? కొరకొరమని. అప్పుడప్పుడు కొంచెం నవ్వచ్చు కదా. ఏం లేదు, నథింగ్. గో గో. హే, what do you think of yourself? I'm your superior officer. Behave yourself. మేడం, ఇది ఆఫీస్ కాదు, రోడ్డు. ఇక్కడ మీరు నాకు ట్రైనర్ కాదు, ఓకే? ఇది స్వతంత్ర దేశం. నేను ఇక్కడ ఏమైనా మాట్లాడచ్చు. రిలాక్స్ రిలాక్స్. అప్పుడప్పుడు కొంచెం నవ్వండి, హెల్త్ కి మంచిది. బాయ్. ఏది మీరు బాయ్ చెప్పండి. Stupid.
చూసిందా? తనను చూసిందా? చూసిందా లేక నా భ్రమ? లోపలేదో ఉరిమినట్టు అనిపించిందే. ఛే, ఎంత ట్రై చేసినా అర్థం కావట్లేదు. ఏంటి ఏమైంది? వాట్స్ రాంగ్ శ్రీధర్? What happened? Could somebody tell me what happened for God's sake? He crashed the entire system, sir. Who are you? ట్రైనీ సార్. Who is your trainer? మీ సార్. You? Then you are entirely responsible. Proper training లేకుండా వన్ ప్రాజెక్ట్ ఎందుకు కూర్చోబెట్టావు? ఇదేమన్నా ప్లే గ్రౌండ్ అనుకున్నావా ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? You stupid careless woman. పనిచేయడం విషయం లేకపోతే ఇంట్లో కూర్చోవచ్చు కదా. రేపటిలోగా ప్రాజెక్ట్ ఎలా డెలివరీ ఇవ్వగలుగుతాం? కెన్ యూ గో అండ్ ఆన్సర్ దెమ్? సార్, ఇట్స్ మై ఫాల్ట్ సార్. You stupid idiotic fool! I lost the trainer only. It is her responsibility. Everybody get the hell out of here. Out! మధు, క్లయింట్ ని పిలిచి డిలే గురించి ఇన్ఫార్మ్ చేయండి. దే వోంట్ యాక్సెప్ట్. I know. ఏమైనా మనకి చెడ్డ పేరు రాకూడదు. ఎందుకు మేడం బాధపడతారు? ఇందులో మీ తప్పే ఉంది. కూల్ డౌన్ మేడం. ఇంతేనండి, దీనికెందుకు ఏడవడం? ఇప్పుడైనా కొంచెం నవ్వండి, హెల్త్కి మంచిది. కొంచెం 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 అండి, అలా లైట్గా లైట్గా ఒక చిన్న నవ్వు ప్లీజ్. థ్యాంక్స్. లైఫ్లో నేను ఎలా ఉండేవాడిని అలా తీసుకెళ్లి టాప్లో కూర్చోబెట్టేసింది.
తను చూడాలరా మీరు. నిజంగా మీ ఇద్దరికి దిమ్మ తిరిగిపోతుంది. ఇదిగోండ్రా తన సెల్ నెంబర్, మీరే ఫోన్ చేసి చెప్పాలరా. వాసు మిమ్మల్ని ఎంతగానో లవ్ చేస్తున్నాడు, రూమ్ నిండా మీ పేరే రాశాడు. తర్వాత మీ లేకపోతే వాడు చచ్చిపోతాడు, వాడి హార్ట్ మీకోసం కొట్టుకుంటుంది, అది ఇదని ఏదో ఒకటి చెప్పండి రా. మీరు వాడిని లవ్ చేస్తున్నారా అని అడిగేయండి రా. లేదనే చెప్తుంది. ఎస్ ఎస్ ఐ లవ్ హిమ్ అని చెప్పేంత వరకు వదలకండి. పోతే ఇంకో విషయం, మీరు ఫోన్ చేయడం నాకు అస్సలు తెలియదు. మమ్మల్ని జైలుకి పంపించి నువ్వు ఎస్కేప్ అవుదావనా? అది కాదురా, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, అందుకే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పక్కనే నుంచొని కాయిన్స్ వేస్తూ ఉంటాను. అదేమిటంటే వాసు, నాకు ఇప్పుడే గుర్తుకొస్తోంది, రేపు ఆఫీస్ లో ఆడిటింగ్ ఉందిరా, మరి నేను బయలుదేరుతాను రా. అవునరా, నాకు కూడా ఫుల్ లూజ్ మోషన్స్ రా, నేను డాక్టర్ కలిసి వస్తాను. బాయ్ వాసు. రే ఇప్పుడు గనక మీరు ఫోన్ చేయలేదో రేపటి నుంచి నాకు కంట పడకండి, అంతే. ఫ్రెండ్స్ అట, ఫ్రెండ్స్. రేయ్ వాసు, చెప్పేది అర్థం చేసుకోరా, ఇది నీ లైఫ్ మ్యాటర్. నేనేమన్నా పొరపాటుని తప్పు చేశాను అనుకో, ఇదిగో గణేష్ ఉన్నాడు చూడు, వీడు ధైర్యవంతుడు, అన్ని విషయాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తాడు. చూడు పోలీస్, వీడు మన ఫ్రెండ్, వీడికి మనం సహాయం చేయాలి. ఓకేరా, నాకు టైం అయిపోయింది, నేను బయలుదేరుతాను. ఓకే రారా, సరిగ్గా పట్టుకోరా. హలో హలో హలో, హూస్ దిస్? మాట్లాడరా. హలో హలో, యా, ఎవరు? వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఐసిఐసి బ్యాంక్. వీ గివ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్. ఇంటికి వచ్చి ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. అమ్మా, భయంగా ఉందిరా, నన్నే చేయమంటారా? రేపు బయటికి తెలిసిందంటే నా పరువు పోతుందిరా. పోలీసే ఇటువంటి క్రిమినల్ పనులు చేస్తున్నాడని అందరూ మొహారు ఉమ్మొస్తారా, నన్ను వదిలేరా. ఇలా చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇప్పుడు తనతో చెప్పాలి. రాత్రులు అసలు నిద్ర పట్టట్లేదురా. ఇలా చూడరా, ఇప్పుడు చెప్పలేదు, నిన్ను ఇక్కడే చంపి పారేస్తాను. హలో, మాట్లాడు. హలో, నేను వాసును మాట్లాడుతున్నాను. నేను వాసు ఫ్రెండ్ గణేష్ మాట్లాడుతున్నాను. అయ్యో, పేరు చెప్పేశాను రా. వాడు నన్ను లవ్ చేస్తున్నాడండి. మిమ్మల్ని లవ్ చేస్తున్నాడండి. లేదంటే మీరు చచ్చిపోతారండి. వాడు చచ్చిపోతాడండి. తర్వాత రూమ్ ఫుల్ గా మీ పేరే రాసి పెట్టాడండి. తర్వాత నేను ఫోన్ చేసింది నాకే తెలియదండి, వాడికి తెలియదండి. అయ్యో దేవుడా, నేను ఫోన్ చేసింది వాసుకి తెలియదండి. వాడిని నేను 1 నెల రోజుల నుంచి చూడలేదండి. కాదండి, అసలు వాడు ఎవడో కూడా నాకు తెలియదండి. మీరు వాడిని లవ్ చేస్తున్నారా లేదా అది చెప్పండి. తర్వాత నేను పోలీసుడిని కాదండి, రైల్వే స్టేషన్ లో ముష్టడుకుంటూ ఉంటానండి. వాసు నన్ను లవ్ చేస్తున్నాడు అంటున్నారా? అవునండి, అదేనండి మ్యాటర్. అర్థం చేసుకున్నారా వాసు? బాబు 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 బాబు, ధైర్యం ఉంటే నేను లవ్ చేస్తున్నానని వాసునే డైరెక్ట్ గా వచ్చి చెప్పమనండి. డైరెక్ట్ గా వచ్చి చెప్పాలా? మగ్గాన్నే, వస్తున్నా, వచ్చి చెప్తాను. ఐ లవ్. మీకు గణేష్ ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? హలో, మీకు గణేష్ ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? అదే అలాంటి వాళ్ళెవరు నాకు తెలియదండి. నాకు అసలు ఫ్రెండ్సే లేరు. అదే కాకుండా గణేష్ అనే లోకల్ పేర్లు పెట్టుకుని వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోగలమా? నో ఛాన్స్, థ్యాంక్స్. నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? నిన్న నైట్ నేను ఇంటికి వెళ్ళి పడుకున్నానండి. కాదు, బామ్మ చచ్చిపోయిందని నేను బయలుదేరి మా ఊరికి వెళ్ళానండి. నేను ఈ ఊళ్ళో లేను. ఓ, మీ పేరు చెప్పి ఎవరో ఫోన్ చేసి ఏడిపిస్తున్నారు, కేర్ఫుల్ గా ఉండండి. ఎవడాడు? మేడం, నేను చూసుకుంటాను మేడం, మీరు చెప్పేశారు కదా, నేను చూసుకుంటాను మేడం. అవును, ఫోన్ చేసి వాడు ఏం చెప్పాడు? నీకు మతి భ్రమించింది, హాస్పిటల్లో జాయిన్ చేసామన్నాడు. అలా చెప్పాడా? అవును. అన్నట్టు
మీరు కొత్త ప్రాజెక్ట్ విషయంగా ఆస్ట్రేలియా వెళ్ళాలి. మీతో పాటు 3 సెలెక్ట్ చేశారు. ఓ, ఆ ముగ్గురు ఎవరు మేడం? మీరు, బాలు గారు అండ్ శ్రీధర్. వద్దండి, నేను వెళ్ళను. వై? మిమ్మల్ని వదిలేసి వాట్? ఐ మీన్ మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను వెళ్ళలేను మేడం. ఓకే, అయితే మేమంతా తిరిగి వచ్చేంత వరకు ప్రాజెక్ట్ ని చూసుకోండి. అంటే మీరు వెళ్తున్నారా? ఆఫ్ కోర్స్, ఐమ్ ద ప్రాజెక్ట్ మేనేజర్. ఓ, ఏ ఊరని చెప్పారు? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా? అయ్యో ఆస్ట్రేలియా! ఐ వాంట్ సీ మేడం, ఐ వాంట్ సీ ఆస్ట్రేలియా మేడం. అయ్యో నేను ఫారిన్. మేడం మేడం నేను వస్తాను మేడం, నేను వస్తాను. వీళ్ళందరినీ వదిలేసి ఉండలేనన్నారు. అయ్యో నేనుంటాను మేడం. మీరొకరు, వీళ్ళెవరు సన్నాసులు? థూ, నేను ఎన్నాళ్ళైనా ఉంటాను మేడం, లైఫ్ లాంగ్ ఉంటాను. ప్లీజ్ టేక్ మీ. ఓకే, దెన్ విల్ బి లివింగ్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. హౌ మెనీ డేస్ మ్యామ్? ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. Couple of days. ఎంజాయ్. దేవుడా 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 దేవుడా. మీరా నా పక్కన? వాట్ ఎ సర్ప్రైజ్. హలో, బెల్ట్ పెట్టుకోండి. ఇంట్లోనే పెట్టుకొని వచ్చాను. గాడ్, ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓ, వదలండి. ఇది కూడా పెట్టుకొని చేత కదా. జీవితంలో ఫ్లైట్ ఎక్కిందా లేదా? జీవితంలో ఫ్లైట్ ఇప్పుడే చూస్తున్నానండి. ఎనీ డ్రింక్ సార్? డ్రింక్? ఓకే, 1/4 విస్కీ, సోడా విత్ ఐస్. గుడ్ మిక్స్. దేవుడా, దీన్ని ఎలా తాగుతారు? హింసరాజు బాలు కోసం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇదిగోనయ్యా తాగు. ఈ వయసులో కూడా ఈ అలవాటేంటో. అంటావు. గాడ్, దీస్ పీపుల్. ఐ డోంట్ డ్రింక్, యు నో. ప్రామిస్. రే, నాకు మా ఊరు ఇంగ్లీషే అర్థం కాదు, నువ్వు ఒకడు. వెళ్ళరా, వెళ్ళి పర్మిషన్ అడగరా. సార్ నేను ఎలా ఆవిడతో వెళ్ళమంటున్నానా? వెళ్ళరా. ఏంటి మేడం,
ఎప్పుడో ఒకసారి కానీ ఇలా ఫారెన్ రాం. సరదాగా 4 చూస్తే బాగుంటుంది. అప్పుడే మనం హోటల్కి వెళ్ళి ఏం చేస్తాం? ఓకే ఓకే, ఎక్కడికి వెళ్దాం? బాలు గారే ఏదో క్లబ్కి వెళ్దాం అని అన్నారు. ఏం క్లబ్? అది ఏం లేదమ్మా, వయసులో ఉన్న కుర్రాళ్ళు కదా, కాస్త సరదాగా ఉండాలంటేను మీరు రూమ్కి వెళ్ళిపోండి. నేను వయసులో ఉన్న అమ్మాయినే, పదండి. నేను మీతో పాటు జాలీగా. ఏంటి దారి వంకర్లు తిరిగి వెళ్తుంది? సీనియర్ ఆఫీసర్ అడుగుతున్నాను, బదులు చెప్పరా పిల్లడ, చెప్పరా. మత్తు వదిలిందా? లేదంటే మీరే నా మీద రా ఆడుకుందాం. అలాగే. ఏమ్మా, ఎంత తాగావు? ఫుల్ బాటిల్ కొట్టేశావా? రాస్కెల్, నేను ఆరెంజ్ చూసి అడిగాను, వాడే మార్చి ఇచ్చేసాడు. వాణ్ణి ఏం చేస్తాడు? వాణ్ణి ఊరికే వదలు, నేను జైలుకెళ్ళ పర్వాలేదు, వదలు వాణ్ణి, ఊరికే వదలు. వెళ్ళి చంపొచ్చు. రేయ్, నువ్వెవరా? చాలా బాగుంది. వాణ్ణి ఊరికే వదలు. వస్తున్నాను రా, వస్తున్నాను. నీ పని చెప్తాను. ఎప్పుడొకప్పుడు తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోయేలా ఉంది. ఊరికే వదలను. రేయ్ మేడం, ఇలా చూడు, నేను వెళ్తున్నాను, నువ్వు తలుపేసుకొని పడుకుంటావా? బయటికి పారిపోతాను. ఇప్పుడు ఏం చేయడు? ఎక్కడ పడుకో? అక్కడ పడుకో, ఇక్కడికి రాకూడదు, నొరికేస్తాను. ఇందులో మాత్రం క్లియర్ గా ఉండు. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్.